5 ఏళ్ళు ఇతను ఇంప్రెషన్ కింద బతుకుంటారు డెఫినెట్గా. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు, పోస్టర్ కూడా సమాధానం చెప్పలేని గతిలో ఉన్నాడు. ఇతను నమ్ముకున్న వాళ్ళ మానసిక ధైర్యం ఏంటి ఈరోజు? ఖచ్చితంగా ఈయన కేసున్నప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఫైన్, చంద్రబాబు నాయుడు గారి కేసులో చర్యలు తీసుకుంటారా లేదా నాకు సంబంధం లేదు, కానీ ఉపాధి హామీ పథకం కింద చర్యలు తీసుకోవాలి కదా. ఇంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్ ఎందుకు, వీళ్ళందరూ చనిపోయారు అని చెప్పి ప్రూవ్ చేస్తాను, దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. అసలు క్యాసులో నడిపిన దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. అసలు హిందువులందరూ తిరగబడి కొట్టాలి కదా, కాదా? హిందూ అనేవాళ్ళం అందరూ నంది, ఆంజనేయ స్వామి, రథం ఇవన్నీ చిన్న వస్తువులా చూస్తామా? హిందూయిజం కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోటికి అటు ఇటు మడత లేకుండా వాగాడు, కానీ అదే వేరే రిలీజన్ గురించి వెళ్ళి మాట్లాడమనండి. ఇలాగే జగన్మోహన్ రెడ్డికి పట్టదు, ఎందుకంటే ఆయనకు పెద్దగా గౌరవం కూడా ఉండదు. ఆయనకు ఉండదండి. తిరుపతిలోని ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు, ఏం గౌరవం ఇస్తాడు ఇంకా ఈ మతాన్ని? లేకపోతే ఖండించేవాడు కదా అప్పుడు, ఆపో మహిళలతోనే అవుతుంది మాట్లాడుకుంటే దేవుడి దాకా వెళ్ళావని. పాపం ఎందుకు పండట్లేదు? అసలు ఇతని పైన పడిన కేసుల మీద సాక్షి ఎందుకు రాయట్లేదు? ఎందుకు అభూత కల్పనని ఈ రోజు దాకా వాగట్లేదు? మీరందరూ కూడా కొడాలి వెంకటేశ్వరరావు క్యాసినోలు భాగవతం, దేవుడి పట్ల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, అతని వ్యవహార శైలి, ఆఖరికి గుట్కా నవిలే స్టైల్, పిచ్చి పిచ్చిగా వేలం వేరిగా జనాల్ని గ్యాంగ్ నేసి మెయింటైన్ చేసి ఒక్కడన్నా బాగుపడ్డా గ్యాంగ్లో చూపించండి. ఒక్కడన్నా అసలు పనికొచ్చేవాడు కింద ఉంటాడు ఇలాంటి గ్యాంగ్లో ఉన్నాళ్ళు.